కొండా బీసీ కార్డు పార్టీని ముంచేస్తున్న మంత్రుల రచ్చ. తెరపైకి కాంగ్రెస్ కల్చర్. తీవ్ర స్థాయికి చేరిన మంత్రుల మధ్య గొడవలు. ప్రజలను పక్కన పెట్టి సొంత వ్యవహారాలపై మంత్రుల ఫోకస్. బీసీ వర్సెస్ రెడ్డిస్గా మారిన మంత్రుల రగడ. కాంగ్రెస్ పార్టీని ఎవరో ఓడించక్కర్లేదు, పాడు చేయక్కర్లేదు, దానికదే చేసుకుంటుందని ఓ నానుడి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇక గొడవలు షురు అని అంతా అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా కలిసిమెలిసి ఉన్నారు. అది చూసి ప్రతిపక్షం కూడా ఆశ్చర్యపోయింది. వీళ్లలో ఇంత ఐకమత్యం ఎక్కడదా అని. కానీ ఇప్పుడు మొదలైంది అసలైన కాంగ్రెస్ కల్చర్. మొన్న మధ్య మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య జరిగిన డైలాగ్ వారు పెద్ద రచ్చరేపింది. ఇదే అంశంలో మరో మంత్రి వివేక్ కూడా కల్పించుకున్నారు. ముగ్గురు మంత్రుల మధ్య రగడ ఒకానొక దశలో కాంగ్రెస్ కల్చర్ను గుర్తు చేసింది. కానీ చిన్న సారీతో దానికి ముగింపు పలికారు. అది అలా ముగిసిందో లేదో కొండా సురేఖ రచ్చ మొదలైంది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని గన్తో బెదిరించారన్న ఆరోపణలు వినిపించాయి. దీంతో అతన్ని తొలగించారు. అయితే దీని వెనక రాజకీయ కుట్ర ఉందంటోంది కొండా ఫ్యామిలీ. సరే, ఎవరి కారణాలు వాళ్లకు ఉండొచ్చు, కానీ ఈ ఇష్యూ మరో టర్న్ తీసుకుంది. ఓవైపు బీసీ రిజర్వేషన్ల కోసం పెద్ద ఫైట్ చేస్తోంది రేవంత్ సర్కార్. సరిగ్గా ఇదే సమయంలో కొండా సురేఖ ఫ్యామిలీ బీసీ కార్డు ప్రయోగించింది. బీసీ మంత్రిని రెడ్డి వర్గంలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నుంచి బీసీ నేతలను వెళ్లగొట్టడానికి రెడ్డి వర్గం ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు కొండా సురేఖ కూతురు సుస్మిత. మరో అడుగు ముందుకు వేసి దీని వెనక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేసే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తుంటే, మరోవైపు బీసీ మంత్రిని కొందరు రెడ్డి మంత్రులు టార్గెట్ చేస్తున్నారంటూ రచ్చరేపడం పార్టీకి పెద్ద మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. కారణాలేవైనా మంత్రులే ఇలా వీధికెక్కితే ఎలా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. ప్రజా సమస్యలపైన, రాష్ట్రంలో జరగాల్సిన డెవలప్మెంట్ మీద ఉండాల్సిన పోటీ ఇలా మంత్రుల మధ్య కుల సమరంగా మారడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. మంత్రులే ఇలా వీధి కుమ్ములాటల్లో ఉంటే ఇక ప్రజల కష్టాలు తీర్చేదెవరు అంటూ బోడే రామచంద్ర యాదవ్ రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు.